నాగలక్ష్మి గారు, సంతోషి కుమార్ గారు, వెస్ట్ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ శశాంక్ గారు, రామకృష్ణ గారు, కృష్ణా జిల్లా మీడియా సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా తరఫున రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు పేరు పేరు నమస్కరిస్తున్నారు. మన అలాగే మాకు క్రింద సంవత్సరం ఇలాగే హ్యూమన్ రైట్స్లో మాకు పదవులు ఈ సంవత్సరం ఇచ్చింది. మాకు క్రింద సంవత్సరం చూస్తే మేము పాలకులు, నర్సపూరు, భీమవరం ఇలా అనేక చోట్ల మన మహిళలతో వచ్చినటువంటి సమస్యలు చాలా పరిష్కరించాం. సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమం మీద కూడా వెళ్ళాము. చాలా సక్సెస్ఫుల్ చేసాం. అలాగే మీకు కూడా ఈ సంవత్సరం ఇలాంటి పదవులు మీకు కూడా వచ్చినాయి. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి జరపాలని మేము ఆశిస్తున్నాం. తరువాత మన తెలుగుదేశం తరఫున జిల్లా అధికార ప్రతినిధి ఉన్న నా ప్రశ్న. అలాగే ఇదే కాదు, నేను అంతకుముందు చాలా రంగాల్లో ఉన్నా. హ్యూమన్ రైట్స్ కూడా నేను 4 ఏళ్ల క్రితం జిల్లా అధ్యక్షురాలు నేను చేశానండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. మహిళలు ఎందులోనూ వెనకలేరు. మగవాళ్ళకు దీటుగా ప్రతి రంగంలోనూ మహిళ అనే సాధకాలని సాధించి ప్రతి దానిలోనూ ఒక రంగం అని కాదు, ఒక సాఫ్ట్వేర్ రంగం ఏంటి, మళ్ళీ ఎయిర్పోర్ట్స్ దానిలో కానీ మనం దేనికైనా ఆటో నడిపేదానికి కానీ ఇంట్లో వంట చేయడానికి దేనికైనా ప్రతి మహిళ మగవాళ్ళకి దీటుగా అన్నింటిలోనూ సమాన హక్కును సాధించే స్థితిలో మహిళ ముందుకు వెళ్ళాలి. ఇంకా కొన్ని చోట్ల మహిళలను అణిచివేయబడుతున్నారు. అట్లాంటివి మనలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని తీసి అండగా ఉండి వాళ్ళకి ఏమిటి, మన మహిళలకున్న విలువలు ఏంటి, మన మహిళలకున్న హక్కులు ఏంటి తెలియపరిచి మరింత మహిళలను బలోపేతం చేయాలని చెప్పి ఇప్పుడు మహిళలను చెప్తున్నారు. ఇది ఇంతవరకే అవుతుంది. మహిళా దినోత్సవం అన్నారు, మహిళలు అంటున్నారు, మహిళలకు ఇంత పర్సంటేజ్ ఉంది, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతలకు వచ్చేదానికి అవి శూన్యంగా ఉంది. వేరుగా అనుకోతూ ఉన్నవే చెప్తున్నాను నేను. అవి కూడా అది అమల్లో చేస్తే మీరు మహిళలు మహారాణులు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. అది కరెక్ట్గా అలాగే అమలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ థ్యాంక్స్ అండి. అందరూ పడుతున్నారని వారి మనసుకి తెలుసు. ఇంకా మానవ హక్కుల ద్వారా కానీ ఆడవాడికి మనందరం ఎలాంటి న్యాయం జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉన్నది పాస్తే బయటకు వెళ్ళిపోతుంది అంటే కదా. ఉమెన్స్ ఉన్నాయి, చాలా అన్నీ ఉన్నాయి మేడం. వాయిస్ మొబైల్ హెల్ప్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ధైర్యం బయటకు రావట్లేదు. దేనికని ఒకరికొకరు మీరు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంతా మన ఫ్యామిలీ కదా. అవును వచ్చా నా ఫ్యామిలీ వస్తా. సో వాళ్ళు అనుకోరు ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయాలి. అంత మనం చేయకపోతే ఎవరు చేస్తారు? వచ్చేవారు మాట్లాడితే కొంచెం క్లాస్ మీరు ఒకటి సెకండ్ టైం అనేది ఇప్పుడు అవుతారు. రేపు వద్దు నా ఏదైనా సమాజం చెప్పండి ఇది కాదు. సో ఇక్కడ మీకు క్లియర్ జాబ్ ఉంది. ఆ క్లియర్ మనం ఎగ్జిబుల్ తగ్గిద్దాం. ఓకేనా అండి. వేదిక పెద్దలకి సత్యనారాయణ గారికి, మౌలాలి గారికి, అందరికీ కూడా సాంసర్ గారికి మర్చిపోయాను. ఎప్పుడు లాస్ట్ ఇయర్ బీసీసీఎల్ తరఫున మా అందరికి సన్మానం చేసి
అసలు మాకు చాలా దగ్గర అయ్యారండి. చాలా సేవ చేస్తారు. ఈ సత్యనారాయణ గారు, మౌలాలి గారు, డాక్టర్ గారు ఎంత సేవ చేస్తారంటే సమాజంలో ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామ్ ఎవరైనా విశ్వాసం వాళ్ళకి ఇంకేం మాత్రం విశ్వాసం ఖచ్చితంగా సత్యనారాయణ గారు అయితే అందరికీ గ్యాదర్ చేసి బాగా చేస్తారు. ఇలాంటి వాళ్ళు మన బంధంలో కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గారు మాట్లాడాలంటే మహిళలకి ఆది కాలం నుంచి కూడా సీతారాములని పార్టీ పర్పస్లని పెద్దపీట వేశారు ప్రణాళిక కూడా. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితుల్లో మహిళలకి ఎంతవరకు సాధిస్తున్నారనేది చూస్తూనే ఉన్నారు. 33% రిజర్వేషన్ అన్నా కానీ అది ఎంతవరకు చెల్లుబాటుందని చెప్పలేకపోతున్నాము. మహిళలకి ఇంత పర్సెంట్ సీట్స్ ఇస్తా ఉన్నారు, అవి ఎక్కడ కనిపించలేదు. అలాగే ఉద్యోగాలు కూడా మహిళలకి మట్టికి పరిమితం, ఇవాళ రోజుల్లో మట్టికి పరిమితం అవుతారు మహిళలు అనేవాళ్ళు. కానీ మహిళ అనేది చదువుకోలేకపోయినా ఎంత సమర్థంగా ఉంటుంది. మామూలుగా మీరు అర్థం చేయండి, ఎంత పేరెంట్ నుంచి వచ్చినా ఆ రోజు మీకు పిల్లలు ఆపాలంటే ఎట్లాగైనా సరే కనీసం గింజన కాదు పిల్లలు ఆకలి చేసుకొని కెపాసిటీ ఆడవాళ్ళకి మాత్రం ఉండదు. నా తండ్రి మగవాడు అనేవాడు అయ్యో పనులే కట్టలేదు, మనీ కట్టలేదు, ఎలాగా ఆలోచిస్తున్నట్టు మహిళ అనేది ఆ పిల్లలకి ఖచ్చితంగా ఆకలి చేసిన కెపాసిటీ ఖచ్చితంగా మహిళగా ఉందండి. ఏ రోజు ఏదన్నా మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినా అది చదవక్కర్లేదండి. మహిళలు మన డైలీ అమోఘమైంది. వాళ్ళు ఏ దీంట్లో అయినా సరే వినూత్నంగా అంచనా కెపాసిటీ మహిళలు కూడా నా ఉద్దేశం అన్నమాట. మహిళలు అనేవాళ్ళు మహారాణులు. ఒకప్పుడు మక్కలు రాశారు ఏమని, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ. అంటే ప్రాణాన్ని వాళ్ళు మనందరం ఉన్నామంటే మహిళలే కారణం. మహిళలు అనేవాళ్ళు లేకపోతే సమాజమే లేదు. ఇలాంటి సమాజంలో మహిళలకి పాత్ర అనేది చాలా కీలకమైంది. అందువల్ల అంతర్జాతీయ హిందూ సేవలు మాత్రమే కాదు, మహిళల కోసం ప్రజలు రోజు ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళు చేయగలిగి మీరు చేయాలంటే 100% చేసి ఇస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు నాకు ఏంటంటే మహిళలకి టాస్క్ ఇచ్చుకోవడానికి ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. అది నా నమ్మకం. ఆ మహిళ అయితే మా టీడీపీ కౌన్సిల్స్ ఎదుర్చారండి. మా మహిళలు చాలా బాగా చేస్తారు. నాకు చాలా గౌరవం. అంటే ఒక్క ప్రతి ఒక్కరికి చాలా తెలుసు, నమస్కారాలు ఇస్తాను. అలాగే మీ అందరికీ కూడా ఇలా హోమ్ రైట్స్ వాళ్ళకి ఎంతో పరిచయం అందరికీ కూడా నేను పాట పొందడం చేస్తున్నాను. ఇలాగా ముందు అందరం కలిసి వర్క్ చేద్దాము. హిందూ రైట్స్ లో అందరూ కలిసి వర్క్ చేద్దాం. మీ అందరినీ ఆశిస్తున్నాను. ఇది కూడా నన్ను నేను కలుపుకోవాలని మనస్ఫూర్తి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడండి అసలు మహిళలు మహారాణులు అసలు మన గురించి చెప్పాలంటే లేదండి, మాటలో చెప్పలేను నేను. మనం చేయలేని పనంటూ ఏది ఉండదండి. నిజం చెప్పాలంటే ప్రతి మగవాళ్ళ విజయమంగా ఒక ఆడుతుంది అంటారండి. అది ముమ్మాటికి ఎంత నేను చెప్తున్నాను. మన భర్త ముందుకెళ్ళాలన్నా మన తల్లిదండ్రులకి మనం ఆడపిల్ల పుట్టిన అప్పుడు బాధపడేవాళ్ళండి. ఈరోజు ఆడపిల్ల పుట్టినంటే గౌరవం అంటున్నారు. అమ్మ మాకు ఆడపిల్ల పుట్టిన పండుగ చేస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో 1950లో ఆ టైంలో ఆడపిల్లలు అంటే ప్రతి ఒక్కరు ఆడపిల్ల పుట్టిందా ఏం చేయాలన్నట్టు ఉండేవాళ్ళండి. ఈ రోజులు అలా కాదు. అట్లానే మనం కూడా మన తల్లిదండ్రుల మాట గౌరవించాలి. మన భర్తని మనం మ్యారేజ్ అయిన తర్వాత భర్త ప్రతిదీ మనకు సర్వస్వం. ఆయన మాట కూడా మనం తల్లిదండ్రుల మాట లాగా మనం గ్రహించాలి. కాక ఒక చిన్న మాట అండి, ఈ రోజులు అది ఎవరు గుర్తు చేయట్లేదు. మన పిల్లలకు కూడా మనం అలవాటు చేయట్లేదండి. మా తల్లిదండ్రులు ఎలాగో భర్త కూడా అలానే అని చెప్పి ప్రతి ఒక్క తల్లికి నేను ఒకటే గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అది మాట మన పిల్లలకు నేర్పించి పంపించాలి. థ్యాంక్ యూ సో మచ్. మానవ హక్కుల సంఘం యొక్క విస్తృత స్థాయి సమావేశం కృష్ణా జిల్లాలో కుక్క వేరే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయి సమావేశం అనేటువంటిది ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టాల్సిన అంశాలు ఉంటాయి. అదేవిధంగా అలాంటిది ఒక క్రూషియల్ డేని ఏం తీసుకున్నారంటే, క్రూషియల్ డేని ఎందుకన్నామంటే ఆ డే అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళల్ని గౌరవిస్తూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు. మరి మన భారతదేశంలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని అందరూ కూడా ఆ పనులను బిజీ అవుతారు. దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇంతకుముందు మరి మహిళా దినోత్సవ కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం, అలాంటి సందర్భంలో మరి ఎంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారంటే అది మా ముక్కాల సత్యనారాయణ గారి టీవీ యొక్క ఫలితానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఒక చిన్న బొమ్మని మీకు ఒక లోగోలో పెట్టాను. నేను ఒక మహిళ అంటే ఎన్ని రకాలుగా రోజు నిత్య జీవితంలో ఎన్ని రకాల పాత్రలు అయితే ఆవిడ పోషిస్తుంది అనేటువంటిది ఆ లోగోలో మీకు
ఆల్రెడీ చూపించినటువంటి విషయం అన్నమాట. అంటే ప్రతి చోట కూడా మహిళ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర కలిగినటువంటి వ్యక్తి. మహిళలైతే చాలా చోట్ల విజయాలు నమోదు కాదనేటువంటిది జగమరిగినటువంటి సత్యమే. ఇప్పుడు మన నింగి చెందినటువంటి కల్పనా చావ్లా కావచ్చు, మన భారతదేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ కావచ్చు, వివిధ పాత్రల్లో ప్రఖ్యాతమైనటువంటి స్థానాల్లో ఉండి మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం గారు చెప్పారు, పద్మజ గారు, మన నీరజ గారు కూడా ఒక విషయం మాట్లాడారు. ఏంటంటే 33% రిజర్వేషన్ అనే విషయం. 33% రిజర్వేషన్ ఎక్కడ ఉందండి మీకు? 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇంతవరకు రాదా? చట్టసభల్లో మీకు 33% రిజర్వేషన్ వచ్చినట్లయితే కనుక 542 పార్లమెంటు స్థానాల్లో 33% ఎంపీలుగా మీరే ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా మీరే ఉండేవాళ్ళు. అంటే చట్టసభల్లో ఆ రిజర్వేషన్ మీరు పొందడానికి మీ ఫైటింగ్ అనేటువంటి సరిపోరా. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ దేశానికి రాష్ట్రపతిగా కూడా మహిళ ఉన్నటువంటి సందర్భం ఇది. గతంలో కూడా మహిళలు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి పరిస్థితులు, మహిళలు ప్రధానమంత్రులుగా కూడా ఈ దేశానికి మహిళల కోసం, మహిళల హక్కుల కోసం మహిళలు పాటుపడాలి. మహిళలు పాటుపడితే వాళ్ళు సహకరించడానికి ఖచ్చితంగా పురుషులు ఉంటారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ సాధించినంత వరకు కూడా మహిళా సాధికారత, మహిళ అన్ని రకాల్లో అభివృద్ధి చెందిందంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, అంటే విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 33% రిజర్వేషన్ ఉన్నాయి, చట్టసభల్లో లేవు. చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ సాధించినాడు మీకు నిజమైనటువంటి మహిళా సాధికారత అనేటువంటిది సాధించుకోవడం సాధ్యం అవుతుంది. మనకి మానవ హక్కుల్లో మహిళా హక్కులు కూడా ఇవి ఉంటాయి. మానవులందరికీ ఉండేటువంటి హక్కుల్లో మహిళా హక్కులు కూడా ఉంటాయి. కాబట్టి మహిళా హక్కుల కోసం మానవ హక్కుల సంఘం అనేటువంటిది నిరంతరం పోరాటం చేసి మరి వాళ్ళకి చట్టసభలో 33% రిజర్వేషన్ వచ్చే విధంగా పరిపూర్ణమైన మహిళా సాధికారత సాధించే విధంగా కృషి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని మానవ హక్కుల సంఘాన్ని అధినాయకత్వాన్ని సూచిస్తూ మా వంతు సహకారం అందిస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సేలు చంద్ర మాట్లాడారు. అయితే ఇందాక ఒకసారి చెప్పారు 33% మీరే కాపాడుకోవట్లేదు, మీరే సాధించుకోవట్లేదు అంటున్నారు. కాబట్టి దీని మీద మన మహిళలందరూ కూడా ఆలోచించుకొని మనం 33% రిజర్వేషన్ మనం సాధించుకోవాలండి మన హక్కుగా. అలాగే అలాగే ఏర్పాటు చేసినటువంటి కేవీ సత్యనారాయణ గారిని పెద్దలకు అందరికీ నాకు పేరు ఆరాధన ఐడెంటి అందరికీ వేదిక మీద వారికి వేదిక ముందున మన మహిళలు అన్నీ ఆనందపడాలి. ఇంకా చాలా ఉంది సాధించాల్సింది, అధోగతి ఇంకా ఉంది, పురోగతి ఇంకా సాధించాల్సింది అయితే ఉంది. కాకపోతే హ్యాపీగా ఉండాలంటే ఈరోజు నా అందరూ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాషిణి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈస్ట్ గోదావరి జిల్లా ఉమ్మిడిపోల ప్రెసిడెంట్గా మహిళా విభాగం వచ్చేస్తున్నాను. మా రైట్స్లో నేను ఇదివరకు కూడా సేవా సంస్థలో పనిచేస్తున్నాను. బుద్ధిరాజండి టీవీ ప్రకటన ప్రోగ్రామ్, అలాగే సేవింగ్స్ మీద, అలాగే హెల్త్ ఎడ్యుకేషన్, అలాగే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. చేస్తూ ఉంటుండగా ఈ మానవ హక్కుల సంఘం అనే ఒక సంస్థలో జాయిన్ అవడం వల్ల, అంటే మామూలుగా తక్కువ హక్కుల గురించి తెలిసినప్పటికీ కూడా మన హక్కుల గురించి ముందు తెలుసుకొని తర్వాత ఈ పని సమాజ సేవలో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పనులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ హక్కుల గురించి మనం తెలియాలి. ముందు మనకి భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని హక్కులను పొందుపరుస్తూ మనం
భారతదేశంలో హక్కులను పొందుపరుస్తూ మనం ఎలా జీవించాలనే విధానంలో రాయడం జరిగింది. ఆ హక్కులని మనం ఏమేమి రాశారు, రాజ్యాంగ చట్టంలో ఏమైతే చట్టబద్ధతగా ఉన్నాయో ఇది మనం తెలుసుకొని వాటి యొక్క అవగాహన చేసుకుని ఆ సెషన్స్ గురించి అటు గురించి కూడా కనీసం కొత్త అవగాహన పొందినట్లయితే మన యొక్క న్యాయ వ్యవస్థని, రక్షణ వ్యవస్థ, అలాగే రెవెన్యూ వ్యవస్థ, 3 వ్యవస్థలతో మనకి ఏర్పాటు చేశారు. అవి మనం రక్షించుకుంటూ ఈ హక్కుల్ని మనం పోరాడుతూ కూడా ఈ వరకు మనం చేసుకోగలను. అలాగే మన సమాజ సేవలో ఈ హ్యూమన్ రైట్స్ అనేది చాలా దోహదపడుతుంది. అయితే నేను ఇలా సేవ చేస్తూ ఉన్నాను, కానీ హ్యూమన్ రైట్స్ ఇలా జాయిన్ చేశాను. మా రాజమండ్రి నుంచి మాకు టీం అందరూ వచ్చారు, కష్టపడి రాత్రంతా పడుకోలేదు ప్రయాణం వల్ల. అలా అందరూ కూడా మాకు చేయగాలని వచ్చారు. అలాగే నేను ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఇప్పుడు చెప్తున్నాను, కానీ హ్యూమన్ రైట్స్ విషయంలో కొంచెం నేను అశ్రద్ధ చేశాను. అంటే నేను చేసుకోగలను, ఎవరికైనా నా వంతు నాకు ఉంది, నాకు చేసుకోగలను, నేను వర్క్ చేయగలను, నేనే సాధించుకోగలను అనే ఒక ఆత్మస్థైర్యం అనేది ఉండేది నాకు. అయితే నేను అది ఎంతవరకు చేయగలను, రాజమండ్రి వరకు చేసుకోగలను, ఈస్ట్ గోదావరి వరకు చేసుకోగలను. కానీ ఇది హ్యూమన్ రైట్స్ అనే ఈ ఐడి కార్డుతో మనం మన స్టేట్ మొత్తంలో ఎక్కడైనా సరే ఇది సాధించుకోవడానికి ఇది ఒక వజ్రాయుధం కింద మనకి ఉపయోగపడుతుంది. మన రాజమండ్రి వరకు, నా జిల్లా వరకే ఉంటుంది నాకు. కానీ ఈ హ్యూమన్ రైట్స్ అనేది నేను ఎక్కడ కాచిగూడలోని ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం కూడా 50,000 లంచం అడిగారు. అలాగే 1 మంత్ తిప్పారు, వాళ్ళకైనా చేయలేదు. అది నేను వెళ్ళి సాధించాను అక్కడ వాళ్ళకి తెలంగాణలో. దీనివల్ల అంటే దీనివల్ల ఏం చేయొచ్చు అనేది నేను తెలుసుకొని ఇలా చేయడం జరిగింది. కానీ మన స్టేట్ అధ్యక్ష జయలక్ష్మి గారు ఉన్నారే, నేను అన్ని పనుల మీద బిజీ అవుతాను. ఒక రాయిని అలా ఉన్నాను, రాయిలాగా అంటే ఆవిడ అస్తమానం ఒక సిద్ధి చెప్తూనే ఉన్నాను. ఏమండి ఏంటి మీరు అశ్రద్ధ చేస్తున్నారు, ఏంటి అశ్రద్ధ చేస్తున్నారు అంటూనే ఉన్నారు. అలా నేను కొన్ని పనులు అయితే ఈ 8 మంత్ బాగా అశ్రద్ధ చేశాను. అలా ఒక సెల్ఫ్ అలాగా మారుస్తున్నారు. ఇప్పుడే వచ్చాను, అలాగే మా టీం తీసుకొని రావడం జరిగింది. అయితే నేను ఇక ముందు నేను ఈ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి నేను ఈ హ్యూమన్ రైట్స్ దాని మీద కూడా నేను వర్క్ చేస్తానని ఆవిడ మాటిచ్చి మీ యొక్క జిల్లాకి వచ్చి నేను మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చేసినట్టు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్గా నాకు నుంచి 1 year అయిందండి. నేను నాకు సపోర్ట్గా నా వైస్ ప్రెసిడెంట్ ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాము, కానీ కొన్ని మాత్రమే సార్ వరకు వెళ్తాయి, కొన్ని మాత్రం వెళ్ళవండి. వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ వల్ల మేము చాలా కార్యక్రమాలు చేస్తామండి. ఉమెన్స్ అండగా ఉండి లేడీస్కి వాళ్ళు కొన్ని ఫ్యామిలీ నిలబెట్టడం, ఎక్కడైతే కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ఇబ్బందులు ఉంటారని మాకు కోర్సుగా కాల్స్ రావడం, ఆ టీమ్ అంతా వెళ్ళి వాళ్ళందరికీ చాలా హెల్ప్గా ఉంటున్నామండి. అలాగే మీరంతా కూడా మీ జిల్లా ప్రెసిడెంట్ సంప్రదించి మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు బాలసరస్వతి అండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. ఏదైనా కొంత సమయం అది మొదటే నేను మాట్లాడుతున్నాను. అంతేత మహిళలందరికీ మహిళా శుభాకాంక్షలు అండి. అందరూ సహకరించాలి, మనం సహకరింపబడాలి. నా పేరు ఆదిలా ఉందండి. కొత్తగా సాయం బాగా నేర్చుకొని బాగా మాట్లాడతామండి. నా పేరు లక్ష్మి అండి, రాజమండ్రి నుంచి వచ్చానండి. ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ మహిళా దినోత్సవం అండి ఈరోజు. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. నేను ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం. నలుగురు మాట్లాడండి పెద్దవారు. మీరు మీ కోడలు కానీ మీ కూతురు విషయాలు కానీ 4 మాటలు మాట్లాడి చెప్పండి వాళ్ళందరూ. ఇన్ని రోజులు మీరు ఇలా బయట వచ్చేనా? నా పేరు లక్ష్మి రాజమండ్రి.
కానీ ఇంతకంటే ఏమంటాం నేను అన్ని జాగ్రత్తగా కూర్చొని మాట్లాడతాను. ఇప్పుడైతే ఏం మాట్లాడలేదు కాబట్టి బయటకు రావడం అనేది మొదలు కాబట్టి మాట్లాడలేకపోతే జగన్ మొదలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఉమెన్ రేస్లో నేను ఒక మెంబర్ అయినందుకు, ఈ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అయినందుకు మా ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేసి వాళ్ళని ఒక మెంబర్ మన ఫ్యామిలీలో వీళ్ళందరినీ జాయిన్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జయలక్ష్మి, మా హస్బెండ్ పేరు జవరి రాంబాబు, ఒక పాప, నాకు 2 బాబులు. పాప వచ్చి MBBS, బాబులు బీటెక్, 2 బీటెక్లు. మా మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది. నేను ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడికి బయటికి రాలేదు, కానీ రాకుండానే నేను చాలా సేవ కార్యక్రమాలు అయితే నేను చేశాను. ఒక లేనింటి అమ్మాయికి అయితే నా సొంత ఖర్చుతో నేను పెళ్లి చేశాను. HIV పేషెంట్లకి అయితే నేను ఎలా పలానా చెప్పను, కానీ సాయం అయితే నేను చాలా చేశాను. నేను చేస్తున్నాను అంటే నేను ఒక బ్యూటిషియన్, నా అమౌంట్ ఎప్పుడు నేను దాచుకోలేదు, ప్రజలకే వినియోగించాను. అలా అందరికీ అంటే చాలా ఆశ్రమాలకి నేను భోజనాలు పెట్టడం జరిగింది. నేనే కాదు, మనందరం మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ, వాళ్ళందరూ అస్తమానం ఒక్కదానే చేయలేను కదా. మన ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా కాస్త అందరూ చేయగలరు, ఒకళ్ళే కాదు అందరూ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న జెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మేము ఇలా వస్తున్నామన్నా మీ అంగీకారంతోనే వస్తున్నాం, కాదని అంటలేదు. మేము మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మేము ఎంత ఇష్టపడుతున్నామో మా తల్లిదండ్రులు కూడా ఇష్టపడండి, మీ తల్లిదండ్రులా చూడండి. ఎందుకంటే మేము చూస్తున్నాం, మేము చూస్తాం కాబట్టి ఈ సంవత్సరాలు ఉండగలిగాం. అలా మీరు కూడా చూసినాడు. ఒక భార్యగా మీ ఇంటికి అడుగు పెట్టినప్పుడు తన ఇష్టం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీ ఇంటికి అంకితం అయిపోయిందా? తనకంటే ఇష్టం ఎవరు? తన తల్లిదండ్రులు. మీకు ఇష్టపడేది మీ తల్లిదండ్రులు, వాళ్ళు మా తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు. మేము ఈ రోజు సమాజంలోకి వచ్చి మాట్లాడాలన్నా మీ ప్రోత్సాహంతోనే మాట్లాడుతున్నాం. అలా మాకు ఇష్టమైతే మా తల్లిదండ్రులు కూడా మీరు ఆదరించండి. మేము అందరూ ఒకటే. ఏదో హక్కులు అక్కర్లేదు మనకి, ఏ ఒక రాజ్యాలు వెళ్ళక్కర్లేదు, ఏ చట్టసభకి వెళ్ళక్కర్లా. మన ఇంటిని మనం వెళ్ళగలిగితే ఇది ఇంతకు మించి మన గొప్ప ఏమి లేదు. అది మన భర్త ప్రోత్సాహం అనేది చాలా ఉండాలి. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మన అమ్మ నాన్న ఎంతో అత్తమామ కూడా అంతే అనుకుంటే వృద్ధాశ్రమాలు నెయ్యి ఉండవండి. తప్పుగా మాట్లాడితే మాత్రం సారీ అండి. నాకైతే మా ఇంటర్ అయితే ఉద్యోగం ప్రైవేట్గా చేస్తారు. నేనైతే మిషన్ ఉండి నాకు 3 పిల్లలండి. 2 పాపలు 1 బాబు. పెద్ద పాప పీజీ, సెకండ్ పాప MCA చేసింది, సాఫ్ట్వేర్లో ఉంది. బాబు MSc చేశాడు, రైల్వేలో చేస్తాడండి. అయితే ముందుకి మ్యారేజ్ అయిపోయి నాకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. నిజంగా ఆడవారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మా మహిళ టీడీపీ మహిళలందరినీ మాత్రం సత్యనారాయణ గారు గుర్తుపెట్టుకుని పిలుస్తారండి. ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దల ఏంటంటే మహిళా దినోత్సవం కార్యక్రమం రోజున మహిళలందరూ మా తల్లులు, ఎంతో ఆదిశక్తితో ఉంటారు. మహిళలందరూ చక్కబెట్టుకోవాలంటే మగవాళ్ళ కాడించి, పిల్లల కాడించి, పెద్దల కాడించి, వృద్ధుల కాడించి అందరినీ చక్కబెట్టుకుని మహిళలు బయటకు వస్తున్నారంటే అందరికీ మరి ఎంత ఓర్పు ఉందో మహిళలకి తెలియాలి. మరి కనుక నా విషయం ఉంది, చిన్న కష్టాలు పడ్డారు. ఆ కష్టాలన్నీ నాలోనే ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులోనే మా అమ్మగారు చనిపోతే ఆ చిన్న వయసులోనే నేను కూడా కష్టపడ్డా. ఆ విషయం మాత్రం నేను గుర్తు చేసుకుంటే చాలా తక్కువ వచ్చేస్తుంది.
ఎంతో అంటే నన్ను ఒక చిన్న పెద్దదాన్ని ఒక పారిశ్రామికంగా మామయ్య తీసుకెళ్ళిపోవాలని చూస్తే చిన్నపిల్లల గురించి నేను చూడాలని అక్కడ చుట్టుపక్కల అందరంటే ఆ పిల్లలకి నేను తమ్ముడికి నేను ఒక ఆదరణ. నేను చదువుకున్నదంతా 5వ క్లాస్ చదువుకుంటే నాకు చదువు ఆపేసి తమ్ముడికి చావు చేసుకుంటూ నేను ఒక చిన్న పిల్లవాడు పాల వయసులో వచ్చిన 6 నెలల పిల్లవాడు బాల్యంతో జబ్బు చనిపోయింది. ఆ పిల్లవాడిని చూసుకుంటూ పెద్దవాళ్ళని చేసుకుంటూ తమ్ముళ్ళు ఈ రోజు కూడా నా మాట జవదాటుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు వరకు జవదాటకుండా నా విషయంలో ముందుకు వస్తారు. అక్క నేను ఉన్నాను అలాగే ముందుకు వస్తాను ప్రతి విషయంలో కూడా. మరి ప్రతిదీ కూడా మరి భర్త తోడుంటే వాళ్ళు విజయం అంటేనే మనం బయటకు రాగలుగుతాము ప్రతిదీ కూడా. మరి అట్లాగే మరి చదువు విషయంలో కూడా నేను ప్రైవేట్ గా కట్టి కూడా చదువుకున్నాను. ప్రతిదీ కూడా మరి దేని దృష్టిలో ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలన్నా మరి ఉచిత వైద్యాలు ఏదైనా చిన్న చిన్న అమౌంట్లు ఇలా బాధలో ఉన్నారన్నా మేమంతా స్వమేలుగా ఉన్నా కూడా ప్రతిదీ కూడా సంవత్సరం కూడా ఒక సెమీ క్రిస్మస్ పెట్టుకుని ప్రతిదీ కూడా మరి లేని పేదవాళ్ళకు కూడా మరి ఆ రోజున మంచి భోజనం పెట్టి లేని వస్త్రాలు లేని వాటి అయినా కానీ సాయం చేస్తూ ఉంటాము. మరి టీడీపీ మహిళా దినోత్సవం కార్యక్రమంలో కూడా మహిళలు 40 మంది మహిళలు అందరూ ఒక మాట మీద ఉండి ప్రతిదీ కూడా రంగ గారు కానీ నీలిమ గారు కానీ ప్రతిదీ కూడా ఇలా సమస్యకుందమ్మా మీరు వెళ్ళి రండి అంటే ఒక మాట మీద ముందుండి అన్ని సమస్యలు ముందుకెళ్ళి మరి చిన్న చిన్న అడ్డులు వచ్చినా కానీ అందరూ ఐక్యంగా ఉండి ముందుకెళ్తాము. ఈ సమయించినందుకు కృతజ్ఞతలు. కోనసీమ జిల్లా నుంచి వచ్చానంటే నాది రామచంద్రపురం. నా పేరు శివకుమార్. నేను ఫస్ట్ దీంట్లో జాయిన్ అవ్వడానికి నేనే సార్కి మెసేజ్ చేశాను. శ్రీకాంత్ సార్కి మెసేజ్ చేశాను. సార్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వడంతో నేను మీ అందరికన్నా జూనియర్ నేను మేడం. నాకేంటంటే జూనియర్ కదా ఇంకన్నా చెప్పలేను లేడీస్ గురించి. ఒక ముందుకు లైఫ్ వెళ్తారు అంతే కదా. ఎందుకంటే అన్న మనం ఏం చెప్పడం కొంతమంది జెంట్స్ ఏమంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్ముందే అది ఓకే. ఇప్పుడు అమ్మకన్నా ఎక్కువ మ్యాక్సిమం కాలేజీ స్టూడెంట్స్ ఒక పాయింట్ని బయట తీసుకుని లైఫ్ నాశనం అయిపోతే అది అంత ఓర్పం అంతే. కానీ మన బట్టి వెనకాల ఆడదే అలా ఉంటుంది అంతే. ఒక ఆడదాన్ని బట్టి వాళ్ళందరూ వస్తారు. ఒక ఆడదాన్ని బట్టి వాళ్ళందరూ వస్తారు. మేడం చెప్పండి. మంచి భార్యగా వచ్చిందంటే కాకపోతే నేను నా భార్యను ఉద్దేశించి నేను మాట్లాడతాను అన్నమాట. ఒకరండి నా భార్యను ఉద్దేశించి మాట్లాడితే తను 2 పిల్లలకు తల్లి అయితే నేను 2 పిల్లలకు తండ్రి అయ్యాను. ఇప్పుడు మేడం గారు చెప్పారు ఏం చెప్పారు తల్లి తండ్రి గురించి చెప్పారండి. ఇప్పుడు మేము వాళ్ళ పెంపకం బట్టి మా తల్లిదండ్రుల గురించి మా పిల్లలు నా గురించి అలా చెప్పుకోవాలన్నా మా పెంపకం బట్టి ఉంటుంది అంతే కదండి. అందుకనే నేను మా భార్యను ఉద్దేశించి చెప్పాను తప్ప ఆడదే అన్న ఉద్దేశంతో మాట్లాడతాను. మీరు అది ఒకటి గమనించుకోండి. మీరు అలా అనుకుంటే సారీ ఓకేనా. నేను యాక్చువల్గా ఆఫ్కోర్స్ అని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ హౌస్ హెల్పింగ్ సర్వీసెస్లో ఒక మెంబర్ని విజయవాడలో చేస్తాను నేను. అది ఒక అందులో ఒక మెంబర్షిప్ ఉన్నట్టు ఆల్రెడీ 4 years నుంచి అంటే ఏదైతే గవర్నమెంట్ రానింగ్ ఉందో అప్పటి నుంచి నేను అందులో మెంబర్షిప్ ఫాలో అవుతుంది. ప్రజెంట్ సార్ ద్వారా హోమ్ రైట్స్లోకి ఎంటర్ అయ్యాను. ఆల్రెడీ వరకు ఎన్హెచ్ఆర్సీలో కూడా నేను ఆల్రెడీ చేశాను. అది కొన్ని కారణాల వల్ల పక్కకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇది హెచ్ఆర్సీఐ ద్వారా నేను ఇప్పుడు రామచంద్రపురంలో ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను. ఆ ఆఫీస్కి కూడా మా సార్ని కూడా ఇస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకున్న మట్టికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో ఉంటే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మహిళా దినోత్సవం చేశాను. అది పరిశీలించుకొని ఈరోజు ఈ మహిళలను కూడా మానవ హక్కుల జాతీయ కార్యవర్గ సమావేశం పెట్టి ఈ మహిళలు కూడా అరుదైన గౌరవం ఇచ్చుకుంటే తల్లి లాంటిది మహిళ. అందుకోసమని చెప్పి నేను ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇక్కడ ఈ ఈశ్వరైతే జరగగానే నాగేశ్వర బాబు ఎప్పుడు కూడా ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తాడు ఏ మీటింగ్ పెట్టినా సరే నాకు. మరి ఈరోజు ఆయన కూడా
బాబు కూడా ఈ కళ్యాణ మండపం మనకి ఇచ్చినందుకు అది బాబు కూడా గౌరవం తెలుపుతూ మరి ఇప్పుడు మన ఈ సమావేశాన్ని ప్రజల్లోకి ఎలా ఇంకా సంఘాన్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యని మన దగ్గరికి వచ్చి మనం ఎలా పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మన ఈ కార్యవర్గ సమావేశాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే కొంతమంది మేము ఓపెన్ రైట్స్గా ఉన్నాం, కొన్ని చూస్తున్నప్పుడు ఈ మధ్య ఓపెన్ రైట్స్ అంటే మంచి గౌరవంతో కూడినటువంటి ఈ యొక్క హెచ్ఆర్సీ, ఈ గౌరవాన్ని మనం నిలబెట్టుకుని మనకు కూడా మన అధ్యక్షుల వారికి మనం ఏదోటి పదం ఆనందించామో మనకు కూడా గౌరవం వచ్చే విధంగా కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యని తీరిస్తే మనకి మంచి గౌరవం వస్తుంది, ఈ యొక్క సమస్య కూడా మంచి గౌరవం వస్తుంది అని చెప్పేసి నేను ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని నడపని మరి నజరా గారికి తెలియజేస్తున్నాను. మానవ హక్కుల సంఘం తరఫున రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన జాతీయ అధ్యక్షులు చంద్రపాటి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు, అలానే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నరసరావు గారు, అలానే రాష్ట్ర ఉమెన్ బోర్డు ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి గారు, మరి స్టేట్ కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా ఉమెన్స్ జిల్లా అధ్యక్షురాలకి, జిల్లా అధ్యక్షులకి, మా యొక్క కృష్ణా జిల్లా నాతోటి సహకరించినటువంటి మౌలాలి గారికి, సాంసరావు గారికి, మరి దేవ గారికి, రాజకుమారి గారికి, రాజలక్ష్మి గారికి, ఆదిలక్ష్మి గారికి, వీళ్ళందరూ కూడా ముందుల ఈ యొక్క మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలనే దాని మీద ఈరోజు ఇక్కడ మేము రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ యొక్క మానవ హక్కుల సంఘం కృష్ణా జిల్లాలో ఉంది. ఈ 24 జిల్లాల్లో కూడా ఈ మానవ హక్కుల సంఘం ప్రతి మండలం నుంచి, పట్టణం నుంచి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రపాటి శ్రీకాంత్ గారు మరి వారు ఎప్పుడు అర్ధరాత్రి గారు ఫోన్ చేసినా సరే నరసరావు గారు, శ్రీకాంత్ గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేద్దామని చెప్పి కృషి చేయాలని చెప్పేసి నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నేను ఈ జిల్లాలో ఈ సంఘాన్ని నా టీంని వేసి ఇంకా బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి కూడా ఈ సంఘాన్ని తీసుకెళ్లి మండలంలో కూడా అవగాహన సదస్సులు పెడతానని పెట్టి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తానని చెప్పి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంఘం తరఫున మహిళలందరూ కూడా చిరు సత్కారం చేసి మహిళలు గౌరవించుకున్న విధంగా కూడా మరి మా చంద్రపాటి శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమం పెడితే బాగుంటుంది కృష్ణా జిల్లాలో అని చెప్పబట్టి ఈ రోజు ఎంతమంది మహిళలు కూడా మనకి వచ్చి రాజమండ్రి కానీ, తణుకు కానీ మా సంఘ సభ్యులు మహిళలు కూడా మరి వాళ్ళు నా మీద గౌరవంతో ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా స్టేట్ నుంచి అందరూ కూడా కార్యవర్గ సభ్యులు కానీ మహిళలు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడి నుంచి కూడా ఈ సంఘాన్ని ఈ యొక్క హెచ్ఆర్సీని బలోపేతం చేసి సమస్య మీది పరిష్కారం మాది అనే విధంగా మేము బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఈ జిల్లాలోనే అన్ని చోట్ల బోర్డులు పెట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఎవరిదైనా సమస్య ఉంటే మేము పరిష్కరిస్తామని మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ మేము పిలవంగానే ఇక్కడికి మా ప్రథమ పౌరురాలు మేయర్ గారు కూడా వచ్చి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు ఆవిడ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం నేను ఇలా పెడతానని చెప్పంగానే మా వివిఎస్ అధినేత మరి సురేష్ గారు, మన ఈశ్వర్ గారికి కూడా నేను మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇదే ఈశ్వర్ ఏజెన్సీలో నేను ఎన్నో ప్రోగ్రాలు పెట్టి నేను అడగగానే ఈశ్వర్ గారు నాకు అన్ని వసతులు కల్పించి చేసినందుకు ఆయనకు కూడా మా యొక్క రాష్ట్ర బాడీ తరఫున మేము మరీ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. కొండా జయలక్ష్మి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్టేట్ ఉమెన్ బోర్డు ప్రెసిడెంట్ ని. ఈరోజు కృష్ణా జిల్లాలో మానవ హక్కుల దినోత్సవం, మానవ హక్కుల సందర్భంగా మన కృష్ణా జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జాతీయ చైర్మన్ చంద్రపాటి శ్రీకాంత్ గారు,
జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారికి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు నిజంగా మేము సత్యనారాయణ గారిని ఏరుకోరి మా మానవ హక్కుల దినోత్సవంలో చేర్చుకోవడం జరిగింది. మా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఒక మంచి ఆశయంతో ఈ సంస్థను నెలకొల్పారు. అంటే ఆయనకి ఎవరి నుంచి ఏమి ఆశించట్లేదు, కార్యక్రమాలు చేసుకుంటూ అందరికి మంచి చేస్తాయి. ఎక్కడ అన్యాయం జరిగినా సరే మీ సభ్యులు వెళ్ళాలి, మన సభ్యులు వెళ్ళి అక్కడ న్యాయం చేసేలా జరగాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆయన కోరికకు అనుగుణంగానే మన కృష్ణా జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆయన నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. అలాగే రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ నాలుగు జిల్లాల నుంచి వచ్చిన మహిళల్ని రాజమండ్రి, తణుకు, విజయవాడ, ఇక్కడ లోకల్లో ఉన్న కృష్ణా జిల్లా మహిళలందరికీ కూడా ఆయన శాలువాలు కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే మన ప్రథమ పౌరురాలు బందరు మేయర్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అని మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు సత్యనారాయణ గారికి, అలాగే వాళ్ళ వెనుకున్న టీం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా ఇంకా బలోపేతం చేసుకుని ఎక్కడ ఎటువంటి సమస్య జరిగినా సరే వెళ్లి పోరాటంలో ముందుంటారని సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా మేము మా తోడ్పాటు అందిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ కుటుంబానికి అందరికీ నమస్కారం అండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ప్రెసిడెంట్ అండి. నా పేరు ఝాన్సీ. మహిళలు, స్త్రీలు, పురుషులకి ఏమాత్రం తక్కువ లేరండి. ప్రతి పనిలోనూ స్త్రీలు ముందుండి, ప్రతి కార్యక్రమంలో స్త్రీలు ముందుండి మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారండి. కాబట్టి స్త్రీలను గౌరవించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కె సత్యనారాయణ గారు మచిలీపట్నం కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున స్త్రీలను గౌరవించి ప్రతి ఒక్కరికి సత్కారం చేసి సన్మానాలు చేసి గొప్పగా అరేంజ్ చేశారండి. ఆయనకి ధన్యవాదాలు మా టీం తరఫున. అలాగే ఇక్కడికి వచ్చిన మా చైర్మన్ సారు, నరసింహ సారు, ఇంకా శివ గారు, మొత్తం అందరికీ ధన్యవాదాలండి. స్త్రీలను గౌరవించి ప్రతి ఒక్కరికి, ప్రతి డిస్టిక్ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి ఈ సత్కారాలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి సత్యనారాయణ గారికి. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని మరొకసారి రుజువు చేస్తూ మహిళల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ మహిళల దినోత్సవం అందరికీ కృతజ్ఞతలండి. మహిళలకి ఎక్కడైనా ఎటువంటి సమస్య వచ్చినా సరే మా టీం అంతా ముందుకెళ్ళి, మా వెస్ట్ గోదావరి టీం అంతా ముందుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తాం, న్యాయం జరిగేంత వరకు పోరాడతామనేసి కోరుకుంటున్నామండి. నందం నరసింహారావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మచిలీపట్నంలో మా కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం చేయడం జరిగింది. ఈ సమావేశానికి, కార్యక్రమానికి మన జాతీయ అధ్యక్షులు వారు చెన్నుపాటి శ్రీకాంత్ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా జయలక్ష్మి గారు, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ మన లింగాల శివ గారు, వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ఝాన్సీ గారు, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు పాల్గొనడం జరిగింది. మహిళలు ప్రతిరోజు మహిళలు ఒక మగాడిలాగా రోడ్డు మీద నిలబడి తిరిగి ఒక మగ వ్యక్తి ఎలా అయితే మాట్లాడగలిగారో ఆడవాళ్ళు కూడా అలాగే మాట్లాడాలని మా సంస్థ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళల మీద అనేక రకాలుగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా నేను చూశాను, ఒక చిన్నపల్లిని ఎవరో మానవంగం చేసినట్టు కూడా నేను చూశాను ఈ మీడియాలో. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను నేను, మీరు మహిళల మీద జరిగే దాడుల గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య ఉన్నా మా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు ఏ అన్యాయం జరిగినా సరే మా దగ్గరకు వస్తే న్యాయం చేస్తాము, న్యాయ పోరాటం జరిపిస్తాము. న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తుంటున్నాను. ముందుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సీఏ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరూ తెలియజేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం
8వ తారీఖు జరుపుకుంటాం, మార్చి 8వ తారీఖు. కానీ మా హ్యూమన్ రైట్స్ తరఫున ముందుగానే 4వ తారీఖు నుంచే మొదలు పెట్టడం జరిగింది. 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మేము మహిళా దినోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో మేము కొన్ని చోట్ల జరపాలని నిర్ణయించుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. చివరిగా మేము సార్ సత్యనారాయణ గారు మేము ఇలా జరపాలి అనుకుంటుంగానే సత్యనారాయణ గారు చెప్పడంతో కృష్ణా జిల్లాలో బందర్లో మీరు అనుకున్న దానికన్నా కూడా చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తాం సార్, మీరు కన్ఫామ్ గా డేట్ ఫిక్స్ చేయండి, ఎప్పుడో చెప్పండి అంటే సార్ని మేము చెప్పడం జరిగింది. సారే మాకు డేట్ చెప్పి ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ రోజు జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ఒక్కరోజు జరుపుకుంటున్నాం. నా ఉద్దేశం అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజు కాదు, 365 రోజులు జరుపుకోవాలి. మహిళలు లేనిది అసలు ఈ సృష్టి లేదు. ఆ దేవుడు కూడా తల్లి గర్భం నుంచి జన్మించిన వాడే. అలాంటి దేవుడే తల్లికి అతీతం కానప్పుడు మనం మానవ మాతృలం. అందుకే స్త్రీని గౌరవించాలి అనేది మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున నేను ప్రతి ఒక్కరు కూడా వేడుకునేది. మనం ఎత్ర నార్యంతో పూజ్యంతే తత్ర రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే ఆడవారిని మనం పూజిస్తామో అక్కడ దేవతలు కొలువుంటారు అనేది ఎంత నిజమో. కానీ ఈ రోజున ఈ సమాజంలో నేను చూస్తున్నది ఎలా ఉంది అంటే 2 సంవత్సరాల పసి కందు నుంచి 60 సంవత్సరాల పండు ముసలి వరకు కూడా ఒక మానవ మృగాలు ఏ విధంగా ఉన్నాయంటే వారికి తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియకుండా మద్యం మత్తుల్లో మునిగి తేలుతూ ఎన్నో అక్రమాలు భౌతికంగా కానీ నైతికంగా కానీ దాడులు చేయడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, మా హెచ్ఆర్సీ తరఫున నేను స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, మీరు దిశ నిర్భయ ఇలాంటి సెక్షన్లు కాకుండా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ప్రతి స్టేట్ లో కూడా ఒక స్పెషల్ కోర్టు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక ఘటన జరిగిన తర్వాత 24 గంటల నుంచి 7 రోజుల్లోపు సమగ్ర విచారణ జరిపి బహిరంగంగా, మీరు 4 గోడల మధ్యలోనో కాదు, బహిరంగంగా వీళ్ళకి శిక్ష పడే విధంగా పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో వచ్చే విధంగా జరపాలి. 1-2 ఘటనలు ఇలా జరిగితే ఈ రోజు మహిళా మూర్తుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఆగుతాయి అని మేము మీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగిన రోజున మనకి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా కనీసం పట్ట పగలు ఒక మహిళ ఒంటరిగా తిరగలేకపోతుంది. మహిళ మీద ఈ రోజు కూడా పట్ట దాడులు జరుగుతుంది అంటే నా ఉద్దేశం ఇంకా మనకు స్వతంత్రం రాలేదు అని. ఏ రోజైతే మహిళ ఒంటరిగా బయట తిరగలదో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని మేమందరం అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఒక మాట చెప్పారు, భారత రాజ్యాంగం ఎంత గొప్పగా రాశామో దాన్ని అమలుపరిచే వాళ్ళు కూడా అంతే గొప్పగా అధికారులు ఉండాలి అని. కానీ ఈ రోజున అధికారులు ఎలా ఉన్నారంటే మన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ గారు ఎల్వి రమణ గారు ఒక మాట చెప్పారు, ముందుగా ఈ చట్టాలు కానీ హక్కులు కానీ ఉల్లంఘన జరుగుతుంది పోలీస్ స్టేషన్లోనేనని. కనీసం పోలీస్ స్టేషన్ లో ఉల్లంఘన జరుగుతుంది అంటే మరి మనం ఏ స్థాయిలో ఉన్నామో అని మీరు ఒకసారి మన ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించి తీరాలి. అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఆర్టీఐ ఎంక్వైరీలో తేలింది ఏ పోలీస్ స్టేషన్ లో కూడా కనీసం సీసీ కెమెరాలు లేవు అని. ముందు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఈరోజు ఈ పోలీస్ అధికారులు కానీ ఈ చట్టాలు కానీ ఈ అధికారులు కానీ పాటించట్లేదు అంటే మనం చట్టాల్లో కఠినమైన సెక్షన్లు కానీ పాయింట్లు కానీ ముందు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా మళ్ళీ మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.